మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యం ధ్యానించేద్దాం. లూకా రాసిన శుభవార్త మొదటి అధ్యాయం. లూకా రాసిన శుభవార్త మొదటి అధ్యాయం 46వ వచనము నుండి 55వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. 46 నుండి 55 వచనం వరకు లూకా మొదటి అధ్యాయం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములకుండును. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించింది. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు చదవండి. నలభై 47వ వచనాన్ని అందరం కలిసి చదివాము. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం ఆ ప్రభువును ఆరాధించడానికి ముందు దేవుని యొక్క వాక్యంపై మన మనస్సు నిలుపుదాం. ఈ దినముల మధ్య సర్వ ప్రపంచము కూడా క్రీస్తు యొక్క జన్మమును జ్ఞాపకం తెచ్చుకొని ఆయనను ఆనందిస్తా ఆరాధించేటువంటి వారిగా ఉన్నారు. కొందరు సాంఘిక విషయాలనే ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తు జన్మించాడు అన్న విషయాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. కొందరైతే నిజముగా క్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడో గ్రహించి తమ జీవితాలను ఆయనకు అర్పించి నిజమైన సంతోషానందాలతో నింపబడి ఆయనను ఘనపరిచేటువంటి వారిగా ఉన్నారు. మరి సరిగ్గా 2024 సంవత్సరాల కిందట భూమికి మధ్యస్థ భాగమైనటువంటి యెరూషలేం, ఇజ్రాయేల్ దేశంలో ఈ సంఘటన జరుగుతూ వచ్చింది. అప్పుడు హేరోదు రోమీయుల ఆ పరిపాలనలో ఆ ప్రజలు మ్రగ్గుతూ ఉన్నారు. హేరోదు మరి ఇతరమైన అధికారులు ఆ ప్రాంతానికి ఉన్నారు. సమరయ, యూదయ, గలిలయ అనే ప్రాంతాలు ఆ ఇశ్రాయేలు దేశం 3 భాగాలుగా విభజింపబడి రోమా ప్రభుత్వపు అధికారంలో ఆ పరిపాలనలో ఉన్న తరుణంలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఈ సంఘటనలు జరుగుతూ వచ్చాయి. ఇది చరిత్ర. అంతేకాదు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నటువంటి సంఘటన. దీనికి అంతము లేదు. అంటే ఇది ఎన్నడూ చెరిగిపోని
వాస్తవికమైనటువంటి ఘటన. 6వ నెలలో గబ్రియేలను దేవదూత నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. మరియా అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. కనుక మరియా అంటే అర్థం ఏంటి? గట్టిగా మిమ్మల్ని అడిగేది. చేదు. చేదు అనే అర్థం ఇచ్చే పేరు ఆమె కలిగి ఉంది. దేవుని చేత దూత ఆమె యొద్దకు పంపబడ్డాడు. ఏమన్నాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. మరియా దేవుని దగ్గర నుండి దయను ప్రాప్తించుకుంది. రక్షకుడైన యేసును లోకానికి ఇవ్వడానికి ఆమెను దేవుడు ఎన్నుకున్న పాత్ర అని మనం గుర్తించాలి. సహజంగానే దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మరియ భయపడిపోయింది, తొందరపడింది. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటా ఉంది. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని దూత ఆమెతో చెప్పాడు. మళ్ళీ దూత ఆమెతో మాట్లాడాడు. 30వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం 1:30. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా, మరియా భయపడకుము, ఆ దేవుని వలన నీవు దయాప్రాప్తురాలు, దేవుని వలన నీవు కృపనొందిన స్త్రీవి అని ఆ స్త్రీతో చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పాడు. ఇక ప్రభువు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు. ప్రభు అయిన దేవుడే ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలుతాడు. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను అన్నాడు. ప్రవచనం నెరవేరునట్లు ప్రభువు ముందే ప్రకటించినట్లుగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న మాట ప్రకారం దేవుడు మరియను ఒక పాత్రగా ఎంచుకొని తన దయను కృపను ఆమెకు అనుగ్రహించి ఆమె ద్వారా లోకానికి రక్షకుణ్ణి అందించాడు. అప్పటికి ఆమెకు ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం అవ్వలేదు. దావీదు వంశస్థుడైన యోసేపుతో ఆమెకు ప్రదానం చేయబడింది. అప్పుడు మరియ తన సందేహాన్ని దూతతో చెప్పింది. నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా అన్నాడు. దూత అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెప్పాడు. ఎంతో ఆశ్చర్యకరమైన సూచక్రియ మరియలో నెరవేర్పుకు వస్తుంది. అంతేకాదు, ఆమె బంధువురాలైన ఎలిజబెత్ యోహానును గర్భము ధరించింది. ఆమెకి ఇప్పుడు 6వ మాసము అని ఆమె దేవుని దూత ఆమెతో చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థం కాదని చెప్పాడు. అప్పుడు మరియ దాన్ని అంగీకరించింది. ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి అతనితో అంది. అంటే ప్రియులారా, మనం ఈ దినాన
మరియను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆమె దేవుని వలన కృప పొంది ఆయన దయకు ప్రాప్తురాలై లోకరక్షకుణ్ణి సర్వ ప్రపంచానికి అందించింది. ఆమె కూడా రక్షకుని అవసరత కలిగి ఉంది. ఆమె యొక్క స్థితిగతులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెను రక్షించాడు. ఆమె కూడా ప్రభువును ఆరాధిస్తూ గణపరిచినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న లేఖన భాగం మరియ యొక్క ఆరాధన గ్రంథస్థం చేయబడిన సంగతి. గ్రంథస్థం చేయబడక ముందే ఆమె ఎన్నో ఆరాధనలు ప్రభువుకు చెల్లించింది. ఇక్కడ ఆమె ఏమంటుందంటే 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అన్నది. ఇదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. మరియా దీనురాలు లేదా దీనస్థితి కలిగి ఉంది. నజరేతు అనే గ్రామము పెద్ద పట్టణం లాంటి లేదా పెద్ద ఊరు లాంటి ఊరు కాదు. నజరేతు గలిలయ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం. 150-200 మందికి మించి ఉండనటువంటి గ్రామం. అది తృణీకరింపబడిన గ్రామం, ఎవరికి అక్కర లేని గ్రామం. అందుకే నతానియేలు పిలిచినప్పుడు అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగాడు. అంటే ఎంత చెడ్డ ఊరుగా ఆ ఊరు పేరు తెచ్చుకుందో. అలాంటి గ్రామంలో మరియా తల్లిదండ్రులు జీవిస్తూ ఉన్నారు. మరియా అక్కడ ఉంది. ఎంతో దీన స్థితి కలిగి ఉంది, బీద స్థితి కలిగి ఉంది. కానీ దేవుడు ఆమెకు దయనిచ్చాడు, కృపను అనుగ్రహించాడు. ఇప్పుడు రక్షకుడైన యేసునందు, క్రీస్తునందు ఆమె ఆనందించేదిగా ఉంది. ఈనాడు మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనకు కలిగజేస్తూ ఉంటుంది. నీ ఆత్మ నీ రక్షకుడైన యేసుక్రీస్తునందు ఆనందిస్తుందా? యేసు అంటే రక్షకుడు. మరియ గర్భమున ధరించి జన్మింపజేసుకుంది. ఈనాడు మన హృదయములో ఆయనను స్వీకరించి రక్షణానుభవం, తిరిగి జన్మించే అనుభవం మనం పొందితే మరియ కంటే ధన్యులమవుతాం. మరియ వలనే మన ఆత్మ మన రక్షకుడైన దేవుని యందు ఆనందించేదిగా ఉంటుంది. మనం కూడా చెప్తాం, నా ప్రాణము నా ప్రభువును గణపరుచున్నది, ఆయన నా దీన స్థితిని కటాక్షించెను అని. అంతేకాదు ఆయన నా కొరకు గొప్ప కార్యములు చేశానని మనం ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. ప్రియులారా, మనం పాపంలో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ ఉన్నాం. మానవులందరూ కూడా దేవునికి దూరమై ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రక్షకుడు లోకమునకు అవసరమని దేవుడు తన ప్రణాళికను మరియ ద్వారా నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అన్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి అన్నాడు. యూదులు ఆయన ప్రజలు. ఇప్పుడు అందరము ఆయన ప్రజలమై ఉన్నాం. మనల్ని అందరినీ
పాపముల నుండి రక్షించడానికి మన దీన స్థితిని యేసయ్య కటాక్షించాడు. మన కొరకే ఆ పరమాత్ముడు పసిబాలుడిగా పశువుల పాకలో జన్మించాడు. ఆయనను ఆరాధించడానికి మనం సిద్ధమా? మన దీన స్థితి 136వ కీర్తనలో అన్నాడు, 23వ వచనంలో దీనదశ అన్నాడు. 136వ కీర్తన 23వ వచనం, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనేను అన్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుడు దీనులై పాపాలను ఒప్పుకొని ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరియ ధన్యురాలయ్యింది, ఆయనను తన హృదయంలో చేర్చుకుంది. ఇదిగో ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగా కానీ తన యొక్క అంగీకారాన్ని ప్రభువుకు తెలియజేసింది. నమ్మిన ఆమె ధన్యురాలాయేను అన్నాడు. ఈనాడు యేసుక్రీస్తును నమ్మితే మనం కూడా ధన్యులమవుతాం. మరి ఆయన మాట విని ఎవడు దీనుడై వణుకుతుంటాడో దేవుడు వానిని దృష్టిస్తున్నాను అన్నాడు. మరి ఆ మాట విని దీనురాలయ్యింది, ఆయనను అంగీకరించి ధన్యురాలయ్యింది. నువ్వు సిద్ధమా? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. గడగడ వణికే వారందరి మీద ఆయన యొక్క కృప విస్తరింపజేస్తా ఉన్నాడు. వారిని రక్షించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. 66వ అధ్యాయం 2వ వచనం చదవండి. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో ఆ వానినే నేను దృష్టించుచున్నానన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది అన్నాడు. పాపంలో నుండి నిన్ను విమోచించడానికి, నిన్ను కటాక్షించి నెమ్మది, శాంతి, సమాధానాలను ఇవ్వడానికే కాదు, నిత్య నాశనం, నరకాగ్ని నుంచి నిన్ను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ మాట అంగీకరించింది, దీనురాలయ్యుండి ధన్యురాలయ్యింది. ఆమె ఆత్మ ఆయన యందు ఆనందిస్తూ నా ప్రాణము నా ప్రభువును ఘనపరుచుచున్నది అని చెప్పి ప్రభువును ఆరాధిస్తుంది. ఈ తరమే కాదు, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు అన్నది. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మరియకు అనుగ్రహించాడు. చేదైన స్థితి, దీన స్థితి, రక్షకుణ్ణి అంగీకరించిన తోడనే గొప్ప కార్యాలు ప్రభువు చేసి ఆమెకు కృపను అనుగ్రహించాడు. ఆమె ఆరాధించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరి నాడు మనం అలాంటి ధన్యత అనుభవాలను పొందుతున్నామా? క్రిస్మస్ అంటే ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకొని వెలకట్టలేని విలువైనటువంటి దుస్తులు ధరించడమే కాదు, ఇంకా నక్షత్రాలు, ఈ విద్యుత్ దీపాలతో మందిరాలను అలంకరించడమే కాదు, రక్షణ కలిగిన అనుభవం కలిగి ఉండాలి. నువ్వు రక్షించబడకపోతే, మరియలాగా ఆయన మాటలను దీనులమై అంగీకరించకపోతే, నీ చర్చిని, నీ ఒంటిని, ఇంటిని ఎంత అలంకరిస్తే ప్రయోజనం ఏముంది? అది ఒక సమాధిని అలంకరించిన రీతే కదా. నీ హృదయం సున్నం కొట్టిన సమాధే కదా. పాపం, కుళ్ళు, అపవిత్రత అంతా మనలో ఉంటుండగా మనం ఎలా ప్రభువును గణపరచగలుగుతాం? ఎలా ఆనందించి ఆయనను ఆరాధించగలుగుతాం? ఈ క్రిస్మస్ కూడా పై రంగులు అంగులేనా, లేక పాపక్షమాపణ పొందిన అనుభవము నీకేమన్నా ఉందా?
ఈ సంవత్సరమైన యేసును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి విరిగి నలిగిన హృదయంతో దీనుడవై నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటున్నావా? ఎప్పుడైతే పశ్చాత్తాపముతో నువ్వు ప్రభువుని అంగీకరిస్తావో అప్పుడు ధన్యుడవవుతావు. క్రీస్తు ఏదో చరిత్రలో అప్పుడెక్కడో బెత్లెహేములో పుట్టాడు అన్న ఆనందం ఆ విషయము కంటే కూడా ఈనాడు యేసుక్రీస్తు నీకు తిరిగి జన్మానుభవం ఇచ్చిన ఆ గొప్ప సంతోషం వెలకట్టలేనిది. జీవగ్రంథమందు నీ పేరు రాయబడుతుంది, నీ ఆత్మ నరకము నుంచి విమోచించబడుతుంది, నువ్వు ధన్యుడవవుతావు. ఈ ఆనందం నిరంతరం నీ తల మీద ఉంటుంది. ఇది చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందము అన్నాడు. పాపము నుంచి విడిపింపబడమే ఆయన కోరుకునేటువంటి ఆరాధన. మరి ధన్యురాలై ఈ గొప్ప అనుభవాన్ని కలిగి ప్రభువును కనపరుస్తూ ఉంది. మరి ఈనాడు మనకు అలాంటి అనుభవం ఉందా? అప్పుడైతేనే ఈ సీజన్ క్రిస్మస్ సీజన్ అని చెప్పగలుగుతాం. ఏదో లోకస్తుల వలె పండుగలు చేసుకుంటున్నట్టుగా, నామార్థక క్రైస్తవుల వలె ఈ పండుగ వాతావరణాన్ని బట్టి ఆనందపడినట్టుగా నువ్వు ఉండకూడదు. నిజమైన రక్షణానందం నువ్వు పొందాలి. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపమంతా కూడా పరిహరింపజేసుకొని ప్రభువును గణపరుచు నీ దీన స్థితిని కటాక్షించిన దేవునిని ఆత్మసత్యాలతో ఆరాధించు. ఇందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అంటే ప్రియులారు, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా రక్షణ లేకపోతే ఇప్పుడే ప్రభువును అంగీకరిద్దాం. నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపడదాం. పాపం పరిహరింపజేయడానికే నీవు కన్యక గర్భాన్ని ఉద్భవించావు, నా కొరకే ఈ లోకానికి వచ్చావని గ్రహిస్తున్నానని చెప్పి ఆయన బ్రతిమలాడుకుందాం. ఒకవేళ రక్షణ పొంది ఉంటే ఎంత ధన్యులం. మన దీనస్థితిని ఆయన కటాక్షించి పాపానికి రావలసిన శిక్ష యావత్తు తొలగించాడు. మన ఆత్మలో రక్షకుడైన దేవునికి వచ్చిన ఆనందాన్ని నింపాడు. మన పాపాలు క్షమించాడు. మన ప్రాణం ఆయనను గణపరుస్తుందా? గొప్ప కార్యాలు ఆయన నాకు చేసినని మనం ఆరాధిస్తున్నామా? అలాంటి వారి ఆరాధన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. దీనులకు కృప చూపించుటలో ఆయన ఎంతో సంతోషిస్తాడు. గుర్రముల నరులందలి బలములను ఆయన ఆనందించడు, కృపకు వేడుకొని వారిలో సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించును అన్నాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి. అది ప్రియులారా, అలాంటి హృదయం కలిగి ప్రభువును ఆరాధన చేద్దాం. అయ్యా, నిజమైన ఆనందం, నిజమైన క్రిస్మస్ ఎక్కడో లేదు, నా రక్షణానుభవములోనే ఉందని చేదైన మరియ జీవితం మార్చిన రీతిగా నా జీవితాన్ని మార్చావు. నా దీనస్థితిని కటాక్షించావు, నరకము నుంచి నన్ను విమోచించావు. నేను నీకేమివ్వగలను ప్రభా? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి ప్రవేశిద్దాము. సమయంలో సండే స్కూల్ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు లేచి నెమ్మదిగా సండే స్కూల్కు వెళ్తారు.